హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే ఫ్రెండ్స్, క్యాబేజీ మంచూరియా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ క్యాబేజీ 1 కప్పు, దాంట్లో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఉప్పు కారం కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాల పొడి వేసుకొని 1 కప్పు క్యాబేజీకి 1/2 కప్పు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్. కలర్ ఫుడ్ అనేది మీ ఇష్టం. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేసేయచ్చు. ఆ వాటర్ అంతా క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ముందు మనం బాగా కలుపుకోవాలి. క్యాబేజీని, మైదాని, కార్న్ఫ్లవర్ని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని మనకి రౌండ్స్ బాల్స్ వచ్చే విధంగా ఉంచుకోవాలి. అప్పుడు వాటర్ అవసరమైతే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇదంతా మనం బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకోవాలి. టమాటాలు తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా బాగా పండు టమాటాలే తీసుకోవాలి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పట్టేసి ఈ పిండి అంతా ఒక బాల్స్ షేప్లో వచ్చేలా చేసుకోవాలి. లేదా పునుగులు వేయటానికి ఎలా అయితే మనకు వస్తాయో అట్లా తయారు చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం మంచూరియా తయారు చేసుకోవచ్చు. బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేవు. చాలా టేస్ట్గా తయారవుతాయి. బయట మన రోడ్ సైడ్ ఎలా మంచూరియా తయారైద్దో అలాగే తయారైద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలా మనం పిండిని కలుపుకొని అలా టమాటాని మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని బాల్స్ లాగా వచ్చే విధంగా చేసుకోవాలి. బాండీ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని, ఆయిల్ పోసుకున్నాక గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఫస్ట్ ఒక 10 వేసుకోవాలి. తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇంకొన్ని వేసుకోవాలి. అట్లా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇనుప బాండీస్ అయితే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది మంచూరియా. అది లేనప్పుడు మనకి తెల్ల బాండీ అయినా పర్లేదు. బాల్స్లా చేసుకున్న మంచూరియాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే గ్రేవీకి బాగా ఆ బాల్స్కి పట్టేసిద్ది. అందుకని అలా చేసుకోవాలి. చిన్న చిన్నవి అయినా పర్లేదు. సరే, ఒక బాండీ పెట్టేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి, కారం, ఉప్పు, పసుపు వేసి ఇవన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసి అవి వేగుతూ ఉంటాయి. వేగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీలో టమాటాలు మిక్సీ పెట్టి పక్కన పెట్టేసాం. అవి పక్కన ఉంచుకోవాలి. ఇది వేగిన తర్వాత దాన్ని బాగా ఆ గ్రేవీలో వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు తీసుకొని ఒక గిన్నె